touch. గత కొన్ని నెలల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ అయితే ఎట్టకేలకు విడుదలైపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నవంబర్ 11న నిర్వహించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. 14న కౌంటింగ్ ఉండబోతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న అయితే విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21, నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ 22వ తారీఖు, విత్డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈ నెల 24. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ రోజు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ని కూడా ఈసీ ప్రకటించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనసభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూళ్లను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది ఈసీ. కాకపోతే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే అనారోగ్య కారణాలతో జూన్ 8న ఆయన కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అలాగే బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్ కి అయితే పంపినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ ముగ్గురులో ఒకరిని హైకమాండ్ 1 లేదా 2 రోజుల్లో ఫైనల్ చేయనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఎట్టకేలకైతే నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కూడా ఈసీ ప్రకటించింది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే 22వ తేదీన పరిశీలన చేయనున్నారు. అలాగే ఈ నేపథ్యంలో నగరంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. బీహార్తో పాటే నవంబర్ 14న ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ అక్టోబర్ 13న, అలాగే నామినేషన్లకు తుది గడువు 21, నామినేషన్ల పరిశీలన 22, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24, పోలింగ్ తేదీ నవంబర్ 11, ఓట్ల లెక్కింపు 14న ఉంటుంది అని కూడా తెలుస్తూ ఉంది. कि गजट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को। स्क्रूटनी 18 और 21। विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर। और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी। बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारन, मिजोरम में दंपा।